అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అన్న జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో ఉండగా వారి మీద జరిగిన దాడి ఏళ్ల సంస్కరణల పార్టీ తీవ్ర ఆందోళనను విచారణను వ్యక్తపరుస్తుంది. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన వారి ఏళ్ల నిరసన వ్యక్తపరిచే అవకాశం, ఓటు వేసే అవకాశం, పోటీ చేసే అవకాశం ఉన్న దరిమిలా ఎవరైతే కొంతమంది ఇలాగ నాయకుల్ని ఈ విధంగా దాడుల ద్వారా వీక్పరచడం లేదంటే అడ్డు తొలగించుకోవాలని చూడటం అనేది అది తీవ్ర ఏహివేరి చర్యగా సంస్కరణల పార్టీ అభివర్ణిస్తుంది. నాయకులు అనేవాళ్ళు రోజులు ఎంతో సమయం పనిచేయాల్సి ఉంటుంది, ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అటువంటి నాయకులు వల్ల గౌరవభావాన్ని, ప్రేమభావాన్ని పంచాల్సిన ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఈ విధంగా దాడులు చేయటం అనేది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ఇంకా ఇటువంటి దాడులు అనేవి పునరావృతమవకుండా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసు వారు కానీ ఈ విషయంగా కేసులు బుక్ చేసి వాళ్ళని కటకటాల వెనకాల పంపించాలని సంస్కరణల పార్టీ కోరుతుంది. ఇంకా ఈ దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, అదేవిధంగా త్వరితగతిన తిరిగి ప్రచారంలోకి రావాలని సంస్కరణల పార్టీ ఆశిస్తుంది. ఇంకా సంస్కరణల పార్టీ అనేది మంచి వారిని అండగా నిలబెట్టడానికి, మంచిని ప్రోత్సహించడానికి అది పుట్టింది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు ఎటువంటి బాధలు అయినా సరే సంస్కరణల పార్టీ వారికి అండగా నిలుస్తుంది, ప్రజలకి ధైర్యాన్ని ఇస్తుందని తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.